నమస్కారం. SB8 న్యూస్కి స్వాగతం. వికారాబాద్ జిల్లా తాండ్రు పట్టణ మున్సిపల్ ఎన్నికల విధులు నిర్వహణకు హాజరైన ఉపాధ్యాయులు విధులు నిర్వహించుకున్న తర్వాత తమకు రావాల్సిన పారితోషికం ఇవ్వడానికి 3 గంటలు ఇబ్బంది పెట్టారని, తిరిగి తమ గ్రామాలకు వెళ్లడానికి ఎలాంటి రవాణా సౌకర్యం కల్పించలేదని విధులు నిర్వహించిన ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు. బస్టాండ్కి వెళితే అక్కడ బస్సు సౌకర్యం లేదని, రోడ్డుపై పడిగాపులు పడ్డామని, తాండూరు బస్టాండ్ ముందు రోడ్డుపై నిలిచిపోయి వాహనాలను అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న తాండూరు తహసీల్దార్ తారాసింగ్, తాండూరు CI సంతోష్ కుమార్లు సంఘటన స్థలానికి చేరుకుని ఆర్టీసీ DM సురేష్తో మాట్లాడి సమస్యలను పరిష్కరించి బస్సు వేయించారు. దీంతో నిరసన విరమించుకున్నారు. మా ఇబ్బందులు పట్టించుకోండి సార్, మా ఇబ్బంది పట్టించుకోండి. కాలు పట్టిపోతున్నాయి. 2 రోజులు నిన్న సాయంత్రం వచ్చి పడుతుందా మీరు? టైంకే రమ్మన్నారు, ఈ టైంకి వచ్చారు. ఈ రోజు మళ్ళీ వెళ్ళడానికి సాయంత్రం అయింది. అక్కడే సాయంత్రం అయింది. డబ్బులు ఇచ్చింటే మేము అందరినీ వెళ్ళేసాము. ఇంకా డబ్బులు ఇవ్వడానికి కూడా కొంచెం లేట్ అయింది. లేట్ అయిన తర్వాత నన్ను కనీసం మాకు ఇంత లేట్ అయింది లేడీస్ అనేసి బస్ అరేంజ్ చేయాలి కదా, చేస్తాం. సార్ వాళ్ళు అక్కడే పెట్టుకున్నా కూడా మేము నైట్ అక్కడనే నన్న కనీసం పడుకునే వాళ్ళం కదా. వాళ్ళ వెహికల్ ఇచ్చి బస్ స్టాప్ పంపించారు. వాళ్ళ వెహికల్ మన దింపేసి వెళ్ళిపోయారు. మా పరిస్థితి ఏం కావాలి సార్? ఇంతమంది మేము కనీసం అక్కడే ఉన్నా కూడా మేము అక్కడైనా నిద్రపోయేటోళ్ళం. ఏదైనా రూమ్ అట్లా అరేంజ్ అయితే అక్కడైనా పడుకునే వాళ్ళం. అక్కడ లేదు, ప్లస్ ఇక్కడ వస్తే ఇక్కడ ఏ బస్సు లేదు, ఏం లేదు. ఒక్కరం కాదు, ఇద్దరం కాదు, ఇంతమంది అంటే కూడా వెళ్ళాలంటే కూడా చాలా కష్టంగా ఉంది సార్. ఇప్పుడు మాకు ఏదైనా వెహికల్ అరేంజ్ చేస్తే మేము వెళ్ళిపోతాం. 10 నిమిషాల్లో వస్తుంది కదా బస్సు. చెప్తా అంటున్నా మనం ఛార్జీలు పెట్టుకుంటామంటే కూడా మా పరిస్థితి ఏంటిది ఇప్పుడు అంటారు. మాకు పరి ఒక బస్సు కావాలి, మామనార్ ఒక బస్సు కావాలి, కొడంగల్ వరకు ఒక బస్సు కావాలి, పరి ఒక బస్సు ఫోన్ కలుస్తలేదు. వెంకటేష్ అని ముఖ్యంగా ఆయన మాట్లాడడం వస్తుంది. వచ్చిన తర్వాత డబ్బులు ఇచ్చి నాకు తొందరగా 5 గంటలకి డ్యూటీ అయిపోయింది. 6 గంటల వరకు డబ్బులు ఇవ్వడానికి మమ్మల్ని ఈ టైం వరకు గడుపుకొని ఇప్పుడు బస్ స్టాండ్లో దొబ్బి వెళ్ళిపోయింది మమ్మల్ని. మేము పరిస్థితి ఏంటిది? మాది పని చేపించుకుంటారు, రోడ్ల మీద వాటి చేస్తారా మమ్మల్ని? చిన్న పిల్లలు, మా పిల్లలు ఏడుస్తున్నారు ఇళ్ళ దగ్గర. మా పరిస్థితి రోడ్ బతికి అయిపోయింది. ఇప్పుడు మేము ఏం చేయాలి? ఇప్పుడు అసలు ఇట్లా ఇడిస్తే ఆడపిల్లలే మేము, మీకు లేరా ఆడపిల్లలు? అప్పుడు అదే సార్ 2-3 గంటల నుంచి అదే ఫోన్ కలుస్తలేదు. వెంకటేష్ అని ముఖ్యంగా ఆయన మాట్లాడడం వస్తుంది. తిరిగి పాలు పుట్టు పడుతున్నాయి. రోడ్ల మీద ఆడపిల్లలు మీకు ఇబ్బంది ఉందని ఇంకోళ్ళకి ఇబ్బంది పెట్టండి ప్లీజ్. ఓకేనా? మీరేం ప్లేస్ మేము ఏం ప్లేస్.
కోఆపరేట్ చేయండి. 10 minutes బస్సు వస్తుంది. ఓకేనా? అర్థం చేసుకోవాలి. సార్ మాకు బస్సు రావాలి సార్. ఎట్లా అంటారు సార్? అట్లానే బస్ స్టాండ్ లో దొబ్బిపోయి సార్ బస్సు ఉందని సార్. 10 minutes ఇప్పుడు ఎంఆర్ఓ సార్ మాట్లాడి 10 minutes వెయిట్ చేయండి. ఆయన మాట్లాడారు. మళ్ళీ ఏముందని మాట్లాడారు ఇలా ముందర సార్ వాళ్ళందరూ కలిసి మమ్మల్ని పరిశాన్ చేసి పెట్టి బస్ వస్తుంది అని అసూరెన్స్ ఇస్తే కూడా వాళ్ళు నమ్మడం లేదు. మీరు ఒక్క మాట చెప్పండి. ఆగండి కాదు, రోడ్ అంతా జామ్ అయిపోయింది 2 దిక్కుల మీ డిపో ముందర. ఎంతసేపట్లా రాగలుగుతుంది? వాళ్ళు నమ్మాలి మీ మాట. అయితే వాళ్ళు రోడ్డు ఖాళీ చేస్తారు. 10 నిమిషాల్లో వస్తుంది కదా బస్సు. ఓకే డైరెక్ట్ జరగండి కదా, రోడ్ ఖాళీ చేయండి. మాట్లాడితే నమ్మండి. అదే మాట్లాడుకున్నాం కదా. ఏమన్నారు? బస్సు వస్తుంది. ఓకేనా? అర్థం చేసుకోవాలి. సార్ మాకు బస్సు రావాలి సార్. ఎట్లా అంటారు సార్? అట్లానే బస్సు ఉందని సార్ వాళ్ళందరూ కలిసి మమ్మల్ని పరిశాన్ చేసి పెట్టి వాళ్ళకి ఎందుకు ఇబ్బంది పెట్టడం? అదే చేపిస్తాను. నమ్మడం లేదు. మీరు ఒక్క మాట చెప్పండి. సార్ ఏమేం సార్? తాండూరు మున్సిపల్ పరిధిలో మేము డ్యూటీ చేయడానికి, ఎలక్షన్ డ్యూటీలు నిర్వహించడానికి రావడం జరిగింది సార్. మేము సెయింట్ మార్క్స్ స్కూల్లో మాకు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఉంది. మేము విజయవంతంగా ఎలక్షన్ని కంప్లీట్ చేసుకొని మెటీరియల్ మొత్తం తీసుకొచ్చి 6:37 లోపల మేము అక్కడ సబ్మిట్ చేయడం జరిగింది. మాకు విధులు నిర్వహించినందుకు గాను మాకు రెమ్యునరైజేషన్ ఇవ్వడానికి కనీసం ఒక 3.5 గంటల టైం లేట్ చేసారు సార్. ఇప్పుడు ఇంత కాలం అవుతుంది సార్. 9:30 అంటే 9:45 అవుతుంది. ఇప్పుడు మున్సిపల్ కమిషనర్కి అడిగితే మీరు బస్ డిపోకి వెళ్ళండి, అక్కడ బస్ అరేంజ్ అవుతుంది అంటే అన్నారు. మేము ఇంతమంది టీచర్లం దగ్గర 50-60 మంది ఉన్నాము. ఇక్కడికి వచ్చాము, ఒక్క బస్సు లేదు. ఇప్పుడు మా పరిస్థితి ఏంటంటే రోడ్డు మీద వదిలేసినట్టు అయింది మా పరిస్థితి. విధులు నిర్వహించుకొని మాకు బస్ అరేంజ్ చేయకుండా మమ్మల్ని రోడ్డు మీద వదిలేస్తే రేపు డ్యూటీలకు వెళ్ళేటోళ్ళము 9:30కి మళ్ళీ మేము స్కూల్లో ఉండాలి. మేము ఇప్పుడు మా గమ్యస్థానాలకు చేరుకోవాలన్నా కూడా అర్ధరాత్రి 1 గంట అవుతుంది. అది బస్సు దొరికితే, లేదంటే మేము రేపు డ్యూటీ ఎట్లా చేసుకోవాలి? మా పరిస్థితి ఏంది? అందరం లేడీ టీచర్లు ఎక్కున్నారు సార్. కనీసం ఆ జాలి కూడా లేదా? వాళ్ళు కూడా అంతే. ఇప్పుడు అక్కడ పెద్ద కొట్లాటలు అయినాయి. అంత లొల్లి చేస్తే ఇక్కడికి వెళ్ళమని చెప్పారు. ఇలా గైడ్కి చెప్పారు. మీరు అప్పుడే మాకు చెప్తే మా ఆర్టీసీ బస్సులో బుక్ చేసుకుంటే
నేను కూడా 20 సార్లు పరిగి కొడంగల్ సరే వెళ్ళడమ్మా ఇక్కడ పరిగెట్టు మామూలుగా అట్లా వెళ్ళొచ్చు కదా సార్. ఇక్కడ మామనారు ఇక్కడ అట్లనే బెటర్ ఏమో మళ్ళీ 2 బస్ అంటే కూడా ఇబ్బంది అవుతుంది. వికారాబాద్ అవును సార్, అట్లయితే అందరం సేమ్ అయితే సార్. కొంచెం మీకు లేట్ అవుతుందేమో, ఏం కాదు.